ఇప్పుడు ఎవరికైనా ఏమైనా సమాజానికి ఉపయోగపడే డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఎక్కడికి వెళ్ళకూడదురా, వెళ్ళకపోతే ఎయిడ్స్ రాదు. గురక, నా క్లాసులో గురక. ఎవడా నిద్రపోతుంది? ఎవడా నిద్రపోతుంది? మర్యాదగా చెప్తున్నాను, ఆ నిద్రపోయేవాడెవడో చేతులు పైకెత్తాలి. సార్ నిద్రపోయినోడు చేయట్లేదు సార్. ఏంట్రా, ఎందుకు వచ్చింది నీకు ఏదో డౌట్? కూర్చో కూర్చో. నేను కనుక్కుంటారా వాడెవడో? నేను కనుక్కుంటా. నేను కనుక్కోగలనరా. హంసే కోయి ఛుపా నహీ సక్తే. నేను కనుక్కోగలను. అరే ఐమాక్స్ థియేటర్ కొంచెం పక్కకు జరుపు. అమ్మో, ఎన్ని తెలివితేటలరా. కనురెప్ప మీద కన్ను బొమ్మ వేసి నా కంట్లో కారం కొట్టాలని చూస్తావురా? ఈ తెలివితేటల చదువులో ఎక్కడికి పోయినరా? నువ్వు కొంచెం పక్కగా జరుగునన్నా, పక్కగా జరుగు. చదువుకోమంటేనేమో పట్టుకున్నా. సార్ నా రాజ్ కుమార్ ఎక్కడ? నా రాజ్ కుమార్ ఎక్కడ? నీ రాజకుమార్ ని పక్క రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా పంపవరా? ఇప్పండి బాబు, ప్యాకెట్ ఇప్పండి. నాకు దాంట్లో పోయి అది తొక్కి అది కలిపి ఇప్పుడు కలిపి మంచి కలిపి అంతా కలిపి. నేను చదివాను. యా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఏం కాకా, నీ క్యాండిడేట్ లెవెల్ సూపర్ గా ఉంది. 5 స్టార్ లెవెల్ లో మెయింటైన్ చేస్తుంది. థాంక్యూ. అంటే దాని అయ్యకు హోటల్ కూడా ఉందా? చీప్ గా హోటల్ ఏంటి, ఓన్లీ సాఫ్ట్వేర్. అంటే రిచ్ అన్న. కలుపు కలుపు. ఇట్స్ అబౌట్ అరే అక్కడ చూడరా. ఎప్పుడు ఆడేం చేస్తుండు, వీడేం చేస్తుండు, గవ్వే కావాలమంటా. నువ్వు చదువు తెలుస్తుంది. ఏంద్రా అది? పొగలు 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 వస్తున్నది, ఏందది? సద్దన్నం రా. ఈ డబ్బు నోళ్ళంతా మిగిలిపోయింది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కావలసినప్పుడు గరం చేసుకొని తింటారు, మళ్ళా ఫ్రెష్ తినరు. కాదురా, అది సద్దన్నం కాదు, నీడిల్స్. నీడిల్సా? అదేరా, సన్నగా చుట్లు చుట్లు పాములో పాములా. అది నూడిల్స్ రా. కాదురా, నీడిల్స్. నూడిల్స్ రా. రే చెప్తే నువ్వు నీడిల్స్. నూడిల్స్ రా. అది అరే నీడిల్స్. నూడిల్స్ రా. చెప్తే అర్థం చేసుకో. సేమియా. తొందర పెట్టరా, ఆకలి అవుతుంది. అప్పటి నుంచి కలుపుతున్నావు. ఎంతసేపు కలపడం ఏంట్రా? పెట్టు. ఏంటది ఎర్రగా ఉంది? చేపట్రా. అబ్బా వస్తుందిరా. సీను, ఏంటది? ఇదేంటో తెలియదా? తెలీదు. తెలుగు దాని వయ్యుండి ఇదేంటో తెలియదా? ఈ రోజుల్లో అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం. డైటింగ్ వెయిటింగ్ అని చెప్పి సెపరేట్ తింటారు. అసలు టేస్ట్ తెలియదు మీకు. దీన్ని ఆవకాయ అంటారు. ఆవకాయ అంటే తెలియని తెలుగోడు ఈ దునియాలో లేడు. టేస్ట్ సూపర్ ఉంటది. ఒక్కసారి తిను, మళ్ళీ మళ్ళీ ఏమంటావు? నాకు కొంచెం పెట్టవా? ఏం చేస్తున్నావు? ఇది కనుక తిన్నదనుకో కారం కారం. ఏం కాదురా, చూడు. ఏం కాదురా. ఆవకాయ కావాలన్నా వద్దా? పెడుతున్నా కదరా. ఇంకొంచెం పెట్టవా? చూసినావా మళ్ళొచ్చింది? ఇది ఆవకాయ పవర్ అంటే. నో నో నో, ఇట్స్ ఎ పోర్ కేస్. ఇలాంటి ఆఫర్స్ నా దగ్గరికి తీసుకురావద్దు. ఎందుకురా నా టైం వేస్ట్ చేస్తారు? కెపెట్. ఐ వాంట్ ఆవకాయ. ఏంటి మేడం, ఆవకాయ లేదా? లేదు మేడం. ఏంటి మల్లిక? మమ్మీ, నాకు ఆవకాయ కావాలి మమ్మీ. ఆవకాయ? ఆ పేరు ఎక్కడ విన్నావు? అది కాలేజ్ లో ఫ్రెండ్ పెడితే తిన్నాను. ఏమండి విన్నారా? అదేదో పెద్ద గొప్ప కాలేజ్ అన్నారు. అక్కడ 1 lakh డొనేషన్ కూడా కట్టించుకున్నారు. డోంట్ టెల్ మీ దే హావ్ డర్టీ పికల్స్ ఇన్ యువర్ కాలేజ్. ప్లీజ్ మమ్మీ, నాకు ఆవకాయ కావాలి. చూడమ్మా, మన లెవెల్ కి ఇటాలియన్, చైనీస్, మెక్సికన్ తినాలి. ఈ బ్లడీ ఆవకాయలు తినకూడదు. అది తినడానికి తిండి లేని వాళ్ళు, లేబర్ వాళ్ళు తింటారు. మరి ఆ టేస్ట్ ఈ ఫుడ్ కి రాదేంటి మమ్మీ? చిచి, అది ఒక టేస్టా?
వాళ్ళకి కూరలు కొనడానికి డబ్బులు లేక చీప్ గా మ్యాంగోస్ కొని వాటితో పచ్చళ్ళు చేసి సంవత్సరం అంతా స్టాక్ పెట్టుకుని తింటారు. ప్లీజ్ మమ్మీ నాకు ఆవకాయ కావాలి. ఆవకాయ లేదు గీవకాయ లేదు, పెట్టింది తినాలి. నేను తిన్ను. ఇడియట్, పిచ్చ కింద ఏంటి లేబర్ అలవాట్లు? రాను రాను మీ తాతలాగా తయారవుతున్నావు. లుక్ హియర్, తింటే ఇది తిను, లేకపోతే గెట్ అవుట్. ఏమిటి తల్లి ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఆవకాయ తినాలి తాతయ్య. నాకు తినాలనుంది, మరి నేను ఏడుస్తున్నానా? మరి ఆవకాయ కావాలంటే మమ్మీ తిట్టింది. అంబోతులకేం తెలుసమ్మా ఆవకాయ రుచి. ఇంతకీ నువ్వు ఎక్కడ తిన్నావు? మా ఫ్రెండ్ సీను అని. చాలా మంచివాడు కదూ. నీకెలా తెలుసు? ఆవకాయ తినేవాడైతే మంచివాడై ఉంటాడు. ఇంతకీ కొత్త ఆవకాయ పాత ఆవకాయ? ఏమో, మొదట ఒక ముద్ద పెట్టాడు, నాలుక మండింది, కళ్ళలో నీళ్ళొచ్చాయి. అయితే కొత్త ఆవకాయ. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది, అర్జెంట్ గా తినేయాలనిపిస్తుంది. అబ్బాయి పేరేంటన్నావు? ఎవరు? మేము నిత్య ఇండస్ట్రీస్ నుంచి మాట్లాడుతున్నాం. అడ్రస్ కొంచెం చెప్తారా? మీ అడ్రస్సా? మా అడ్రస్ నిన్నెందుకు అడుగుతావయ్యా? మీ అడ్రస్ చెప్పు. మరి మా టెలిఫోన్ నంబర్ తెలిసిన దానివి అడ్రస్ ఎందుకు తెలియదు? ఏం నకరాలు చేస్తున్నావా? పెట్టే. ఎవరినన్నా ఫోన్? ఎవరో నిత్యా ఇండస్ట్రీస్ అంటారా? హలో సీను, నేను మల్లికని. ఎవరు సీను వాడు? నాన్ సెన్స్ గా మాట్లాడుతున్నాడు. ఆయన మా డాడీ. ఇప్పుడు ఆన్ అవుతున్నాడు. ఓ సారీ. ఇట్స్ ఓకే. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మీ ఇంటి అడ్రస్ చెప్పు సీను. అడ్రసా? చార్మినార్ నుంచి చక్కగా. చక్కగా అంటే మేకప్ చేసుకున్నా? ఏ చక్కగా అంటే స్ట్రేట్ గా ఫలక్నమా ప్యాలెస్ వస్తుంది. దాని ముందు 6 గుళ్ళుంటాయి. ఆ గుళ్ళ పక్కన సందులో మా ఇల్లు. మీ డాడీ పేరు? మా డాడీ పేరు మా గల్లీలో ఎవ్వరికి తెలియదు. నువ్వు నా పేరు అడుగు, అందరూ చెప్తారు. ఓకే బాయ్. ఎవరు రాది? ఐశ్వర్య రాయ్. నా పర్సనల్ విషయాలు నీకెందుకు? వెళ్ళి బాత్రూమ్ లో వేడి నీళ్ళు పెట్టు. సీను గారు ఇల్లు ఇదేనా సార్? ఇదేనండి సార్. సరే సీను, నీకోసం ఎవరు వచ్చారు? రండి. ఎక్స్క్యూజ్ మీ 1 minute, ఇప్పుడు వస్తాను. రుద్రరాజు వెంకటరామరాజు, నిత్యా ఇండస్ట్రీస్. బోనాల బిచ్చపతి, మున్సిపాలిటీ. అడుగు. ఓ మీ ఇంట్లో ఆవకాయ ఉందంటగా, దానికోసం వచ్చాం. ఆవకాయన సై ఒక జారీలో పెట్టి ఇచ్చేసి. వద్దు మా ఇంట్లో తిన్నవరయ్యా బాబు, ఇక్కడే తినేళ్ళిపోతాం. మా ఇంట్లోనా? సే అన్నం అంటే పెట్టేసి రామ్మా. ఇగో మరి నన్ను పైసలు సంపాదిస్తాడు, ఆవకాయ కూడా తిని రానా? తినమ్మా. తనకి చేతితో తినడం రాదు, నువ్వే కలిపెట్టు. చేత్తో తింటా రాదా? ఓన్లీ స్పూన్ తో తింటారు వాళ్ళు. సరే నేను తినిపిస్తాను. సే పాపకి ఎన్న పూసేసి పెట్టే. ఏమిటయ్యా ఇది? అరే తల తెల్లబడ్డది, మీసాలు తెల్లబడ్డాయి, గదేందో తెలియదానే? తెలవక కాదయ్యా, అలా అంటే నాకు కూడా పోస్తావని. ఆవకాయ తిన్నయ్యారు, మందు దాగనియ్యారు, ఇంకెందుకే పైసలు సంపాదించుడు వందల పోసుకొనికా? అరే సీను, సార్ ఒక జబర్దస్త్ రౌండ్ కలుపు. అబ్బాయా, నంచుకోవటానికి ఏమైనా ఉందా? అదే ఉప్పు చేప, ఎండు చేప అలాంటివి ఉంటాయా? నూనెలో ఏంచి. ఎందుకు లేవు? ఆ దేవి 2 ఉప్పు చేప. అలాగే నాన్న. బ్రహ్మాండంగా కలిపావా? అరే ఇవ్వని కొడుకు. ఏంటమ్మా ఇది? ఉప్పు చేప అడిగారుగా, సంపుకో. ముదంజాయి మార్కెట్ లో ఫ్రెష్. అంతా తినేయాలి. నా తల్లి తినమ్మా. కమ్మగా తిని ఎంతకాలమైందో. నీకెప్పుడు ఏం తినాలనిపించినా మా ఇంటికి వచ్చే, సరేనా?